2019 ఎన్నికల ముందు పాదయాత్రలో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు జగన్ అలవిగాని హామీలిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారు. టీడీపీ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను గాలికి వదిలేశారు. ఇక కొత్తగా ఏమైనా అభివృద్ధి పనులు చేశారంటే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేవు. 5 ఏళ్ల పాలనలో ఏమీ చేయని సీఎం జగన్ ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని ప్రతిపక్ష నేతలు, కర్నూలు జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. మాట తప్పం సీఎం జగన్ పదే పదే చెబుతూ ఉంటారు. ఇదే డైలాగ్ ను ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ శ్రేణులు, జిల్లా ప్రజానీకం సీఎం జగన్ కు గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేశారు. ఊరూరా తిరిగి నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ఆ దేవుడి దయ, మీ ఆశీస్సులతో అధికారంలోకొచ్చేది మన ప్రభుత్వమే అంటూ ఓదరగొట్టారు. అంతేకాదు అధికారంలోకి రాగానే తానిచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తానని జగన్ భరోసా ఇచ్చారు. జగన్ మాటలు నమ్మిన జిల్లావాసులు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించారు. అంతేకాదు జిల్లాలోని అన్ని స్థానాల్ని వైసీపీ కైవసం చేసుకుంది. జగన్ సీఎం అయ్యారు కాబట్టి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతుందని జిల్లావాసులు ఆశపడ్డారు. అధికారంలోకి వచ్చాక జగన్ ఇచ్చిన హామీలలో అత్యంత ముఖ్యమైన వాటిలో జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకటి. న్యాయ రాజధాని నిర్మాణానికి ఇంకా పూర్తి స్థాయిలో సాంకేతిక పరమైన అనుమతులు రాలేదు. అయితే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ హడావుడిగా కర్నూలు శివారులో జగన్నాథ గట్టుపై కేవలం శంకుస్థాపన మాత్రమే చేశారు. ఇక గుండ్రేవుల, సిద్ధేశ్వరం అలుగు, నగర డోనా తదితర ప్రాజెక్టులను నిర్మిస్తామని జగన్ హామీ ఇచ్చారు. 5 ఏళ్లైనా వాటి ఊసేలేదు. ఆర్డీఎస్ రైట్ కెనాల్, వేదవతి ప్రాజెక్టులకు చంద్రబాబు హయాంలో నిధులు మంజూరై పనులు కొంత జరిగాయి. అయితే జగన్ సీఎం అయ్యాక నిధులు మంజూరు చేయకపోవడం వల్ల కాంట్రాక్టర్లు ఆ పనులను ఆపేశారు. ఇక తెలుగు రాష్ట్రాలకు గుండెకాయలా ఉన్న శ్రీశైలం, రాయలసీమ దాహార్తిని తీర్చే సుంకేసుల, అవుకు, గోరుకల్లు, అలగనూరు రిజర్వాయర్లు మరమ్మతుకు నోచుకోవడం లేదు. ఈ ప్రాజెక్టులకు ప్రమాదం పొంచి ఉందని వెంటనే మరమ్మతులు చేపట్టాలని సాగునీటి నిపుణులు హెచ్చరించినా జగన్ చెవికెక్కించుకోలేదు. అధికారంలోకి వచ్చాక పోతిరెడ్డిపాడు వద్ద ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా ఆరంభంలోనే అటకెక్కింది. పత్తికొండలో జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి టమాటా రైతుల కష్టాలు తీరుస్తానని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. 5 ఏళ్లైనా పత్తికొండ జ్యూస్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకే పరిమితమైంది. చంద్రబాబు హయాంలో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ తో పాటు తంగడంచ స్టేట్ ఫార్మ్ సీడ్ హబ్ లో పలు పరిశ్రమలు వచ్చాయి. వీటికి జగన్ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో కొన్ని ప్రాజెక్టులు వెనక్కి వెళ్లాయి. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో వలసలు లేకుండా చేస్తానని పాదయాత్రలో చెప్పారు. కానీ ఇంతవరకు నివారణ చర్యలేమీ చేపట్టలేదు. కర్నూలులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. టీడీపీ హయాంలో కొంత భాగం పనులు కూడా జరిగాయి. కానీ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ను జగన్ 5 ఏళ్లలో పూర్తి చేయలేకపోయారు. అయితే ఎన్నికల ముందు పరికరాలు లేకుండా ఆర్థిక మంత్రి బుగ్గన క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించి కర్నూలు జిల్లా ఉల్లి రైతులను ఆదుకుంటాను అని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఉల్లి రైతులు గిట్టుబాటు ధర లేక అప్పుల పాలై చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఇక ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ కు చంద్రబాబు కొంతవరకు పనులు చేశారు. కానీ జగన్ ఆ స్థలాలను జగనన్న కాలనీ కోసం పేదలకిచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు హయాంలో వచ్చిన ప్రాజెక్టులకు మంగళం పాడారు. కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు కూడా నిర్మించలేదు. ఆ రోజు రైతులను దృష్టిలో పెట్టుకొని తర్వాత చదువుకున్న యువతను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తే, ఈరోజు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కనీసము నీటి సౌకర్యం కూడా కల్పించలేని దుస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకే ఇక్కడ ఏ అసౌకర్యాలు ఈ ప్రభుత్వం కల్పించలేదనేందుకు అంబుజా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వెనక్కిపోవడం జరిగింది.
మాకు నీళ్ళ సౌకర్యం వీళ్ళు కల్పించలేదు. ఇట్లా చేసిన ఈ సీఎం మళ్ళీ ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఈరోజు నంద్యాల జిల్లాకు అసలు ఓటు అడిగే హక్కు ఈ సీఎంకు లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రైతులకు కూడా రీసెర్చ్ ద్వారా కొత్త టెక్నికల్ పద్ధతులు కూడా రైతులకు అందించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2015లో ముందు చూపుతో ఇక్కడ అన్ని శంకుస్థాపనం చేసి ఆల్రెడీ ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి కనీసము నీటి వసతి కూడా ఇవ్వలేదు. మీరు నాకు వాటా ఇస్తేనే మిమ్మల్ని ఇక్కడ ఇండస్ట్రీ పెట్టనిస్తాననే పరిస్థితి తీసుకొచ్చి ఆఖరకు వాళ్ళు కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపకుండా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం మీద జగన్ 5 ఏళ్ల పాలనలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఆయన చేసిందేమీ లేదని ప్రతిపక్షాలు, జిల్లా వాసులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. త్వరలోనే జరగబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెబుతామని కర్నూలు జిల్లా వాసులు హెచ్చరిస్తున్నారు.